గత 4 రోజుల క్రితం కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీలో భారీ చోరీ జరిగిన విషయం మనందరికీ తెలిసింది. ఈ ప్లాన్ చేసుకునేందుకు జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో గల విజయలక్ష్మి వసతి గృహం అనే ఈ భవనంలోనే పక్కా ప్లాన్ చేశారు ఆ దొంగలు. దొంగతనం చేసే కన్నా 2 రోజుల ముందు ఈ మే 1వ తారీఖు నాడు యాత్రికులుగా ధర్మపురికి చేరుకొని ఇక్కడ దొంగలు ఈ విజయలక్ష్మి వసతి గృహంలో గదిని అద్దెకు తీసుకొని 2 రోజుల పాటు ఇదే బిల్డింగ్లోని 2వ ఫ్లోర్లో ఉన్న గదిని అద్దెకు తీసుకున్నారు. 4 వ్యక్తులు వచ్చేసి అదే ఈ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 2 రోజుల పాటు 1, 2 తేదీల్లో ఇక్కడే ఉంటూ ఆ బిల్డింగ్లో ఆ గదిలో వారు పక్కా ప్లాన్ చేసుకున్న తదుపరి ఇక్కడి నుండి కరీంనగర్కు బయలుదేరారు. అయితే ఈ 2 రోజుల పాటు 2వ తారీఖు నాడు ఒకసారి కరీంనగర్కు వెళ్ళి అక్కడ కరీంనగర్ రెక్కి నిర్వహించుకొని తదుపరి తిరిగి మళ్ళీ ఇక్కడికి ధర్మపురికి చేరుకొని మళ్ళీ ఉదయం 6 గంటలకు వారు తీసుకున్న రూమ్ని ఖాళీ చేసి కరీంనగర్కు మళ్ళీ చోరీ చేసేందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే విషయాలు పూర్తిగా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇదే ధర్మపురి నుండి రుద్రారం, గొల్లపల్లి ఇట్లా పెగడపల్లి మీదుగా హైవేలు కాకుండా కేవలం గ్రామాలలోనే కరీంనగర్కు చేరుకొని అక్కడ పీఎంజే జ్యువెలర్కు చేరుకొని అక్కడ చోరీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అదే రూట్లో ధర్మపురికి వచ్చారు. ధర్మపురిలో వచ్చి గోదావరి పుష్కరాల ఘాటు వద్ద అదే రోజు సాయంత్రం తమ పల్సర్ బైక్ను వదిలేసి మళ్ళీ తిరిగి కమ్మనూరు బ్రిడ్జ్ మీదుగా అటు మహారాష్ట్రకు వెళ్ళినట్లు మనకు సమాచారం అందుతుంది. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఈ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడున్న ధర్మపురి పుణ్యక్షేత్రంలో కొన్ని ఇంటి యజమానులు రూములు అద్దెకిచ్చే సమయంలో వచ్చిన యాత్రికుల పూర్తి వివరాలు తీసుకుపోకపోవడంతో వచ్చిన వారు మంచివారా చెడ్డవారా ఇట్లా దొంగతనాలకు చేసేందుకు దొంగలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన దొంగల వివరాలు కూడా పూర్తిగా లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మనతో ఇదంతా మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఇది ఒక ధర్మపురి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో రూములు అద్దెకిస్తూ ఉంటారు. ఇట్లా ఇప్పుడు జరిగిన పీఎంజే కరీంనగర్ జ్యువెలరీ కూడా ఇదే భవనంలో ఉండి 2 రోజుల పాటు రెక్కి చేసి ప్లాన్ చేసి చేసుకున్నారు. దీని అంతా ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారినటువంటిది ధర్మపురిలో జరిగింది అనేటువంటి ధర్మపురి స్థానికులకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాం. వచ్చేటువంటి భక్తులకు సంబంధించిన ఐడెంటిఫై విషయంలో ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రిలేషన్ తీసుకుంటే ఇట్లాంటి సమస్యలు పునరావృతం కావని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ధర్మపురిలో వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. ధర్మపురి పుణ్యక్షేత్రంలో రూములకు అద్దెకిచ్చే భవనాలను పూర్తి స్థాయిలో పోలీసుల పర్యవేక్షణలో కొనసాగాలని చెప్తున్నారు. అదేవిధంగా కూడా అద్దెకిచ్చే భవనాల్లో కూడా పూర్తి వివరాలు వచ్చిన యాత్రికుల వివరాలు పొందుపరిచే విధంగా కూడా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పారు. కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్, ధర్మపురి.